హలో గైస్, టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మన వాళ్ళందరూ పంచలు కట్టుకొని రెడీ అయిపోయారు. మన ఇద్దరం మంచి డాన్సర్ కోసం వెతుకుతున్నాం కదా, కరెక్ట్ అయిన వాడు దొరికడమ్మా. చాలా బాగా. ఇది మందిరు ఫైనల్ గా అక్కడ చూసుకోవచ్చు మీరు క్లారిటీ. కులవత వేదాలు అయితే ఇక్కడ అసలు ఉన్నాయి. ఇక్కడ అందరూ ఈక్వాలిటీతో వస్తారు విజిట్. మనలో అయితే టేస్ట్ అడుగు బ్రో, టేస్ట్ చేయకు బ్రో. మస్తు టేస్ట్ అయితే మంచిగా బాగుంది. లాంగ్ టు లాంగ్ మళ్ళీ ఒక బ్లాగ్తో మళ్ళీ వచ్చేసాం. ఇప్పుడు టెంపుల్ బ్లాగ్ అయితే వేద్దామా. మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ లొకేషన్ టెంపుల్ అండ్ అందరు పంచలు అండ్ ఈ బ్లాగ్ ఎట్లా ఉంటుందో మరి అందరం చూసేద్దాం. కారు కూడా రెడీ ఉంది అన్నారు. కార్కి అయితే ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు. అదే అనుకుంటా మనకు వచ్చే మనం పోవాలా. ఓకే, మన వాళ్ళు అయితే ఎక్కుతున్నారు. ఎక్కడ రూట్స్ ఇక్కడ ట్రాఫిక్ అండ్ రూల్స్ అయితే బాగా స్ట్రిక్ట్ ఉంటాయి. రూట్స్ అయితే ఎందుకంటే ఎలాగనైతే మనకు ఉంటాయి. కళ్ళద్దాలు తీసేయండి మా వాడినాయి ఫుల్ వచ్చేసింది కావచ్చు. ఇలా మన అబుదాబీలో అయితే రోడ్లు అయితే ఇలా ఉంటాయి. మనకు సిగ్నల్స్, మన ఎగ్జిట్లు అన్నీ అయితే మంచిగా చక్కగా ఏర్పడతాయి. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్తో ట్రాఫిక్తో ఇబ్బంది ఉన్నా సరే రూల్స్ అయితే బాగా స్ట్రిక్ట్ ఉంటాయి. ఎందుకంటే ఏ ప్రాణం, చిన్న ప్రాణం కూడా కోల్పోవడానికి ఇక్కడ వీలు ఉండదు. ఒక యాక్సిడెంట్ అయితే తప్ప. సైన్ బోర్డ్స్ అయితే బాగుంటుంది. మనకి ఏ రూట్ ఎక్కడ పోను కూడా చక్కగా ఉంటుంది. ఇక్కడ టన్నల్ అయితే వస్తుంది. ఇప్పుడు టన్నల్ చూపిస్తుంది. అబుదాబి అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే చాలా మంచిగా ఉంటుంది. మనం తిరగడానికైనా సేఫ్టీకి అయితే చాలా సేఫ్గా ఉంటుంది. ఇక్కడ సేఫ్టీ అయితే చాలా ఆలోచిస్తారు. స్పెషల్లీ చెప్పాలంటే ఈ రోడ్లల్లో దేని దానిగా ఉంటుంది. ఎలా అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ట్రక్ రోడ్ అనేది ఉంటుంది, బైక్ రోడ్ అనేది ఉంటుంది, అండ్ ఎమర్జెన్సీ రూట్ అనేది కూడా ఉంటుంది. ఇలా ఏ ఒక్క వన్ వేలోనే ఇవన్నీ ఉంటాయి. ట్రక్కే ఉంటుంది, చిన్న వెహికల్, పెద్ద వెహికల్ అనేది సపరేట్ ఉంటాయి. ఎమర్జెన్సీ మీరు అక్కడ చూస్తున్నారు ఎల్లో లైన్ అంతా ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ ఏమన్నా అంబులెన్స్ లేదా ఏదన్నా అత్యవసర పరిస్థితులలోనే అవి వాడతారు. ఇక్కడైతే ట్రాఫిక్ అయితే ఇబ్బంది ఉండదు. ఓన్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మాత్రమే ఉంటుంది. మిగతా అంతా ఇంత విశాలంగా ఉంటుంది. మనోడైతే ఇంకోటి స్లాట్లు బుక్ చేసిండు. ఎవ్రీ సైడ్ వెళ్తూనే చేస్తారు ఇవైతే. ఇంటికాడ లెక్క నవీన్ హాయ్. ఇంటికాడ లెక్కనైతే డైరెక్ట్ పోయి విజిట్ చేయరాదు. ఇక్కడ బుక్ చేసుకోవాలి, స్లాట్ బుక్ చేసుకొని మనం విజిట్ కావాలి. ఇదంతా ఫ్రీనే. ఇదంతా మన హిందూ టెంపుల్ కావాలంటే స్లాట్ బుక్ చేసుకోవాలంటే అంత ఏం ఖర్చు అయితే ఏముంటుంది. మీకు ఖర్చు అనుకుంటారు కానీ అక్కడ పోయి మంచిగా చక్కగా చూసి రండి. ఒక 2-3 గంటలు మంచిగా స్పెండ్ చేసి రండి. మనసుకు కూడా కొంచెం బాగా అనిపిస్తుంది. డ్యూటీ అంతా పెట్టి చుట్టూన్న రోజు మంచిగా రండి, ఎక్స్ప్లోర్ చేయండి, అంతా మంచిగా ఉంటుంది. విజిట్ చేయండి. ఇంత పెద్ద అరబ్ దేశంలో కూడా మన హిందూ టెంపుల్ ఉందంటే మనం అప్పుడప్పుడు వచ్చి విజిట్ చేస్తే ఇంకా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. మన ఇండియాలోనే భేదాలు అవన్నీ కొట్టుగా చేస్తాం కానీ ఇక్కడ అరబ్ కంట్రీలలో కూడా మన హిందువులకు మనకి విలువని ఇస్తారు అంటే మనం ఎంత గ్రేట్. ఖజూర్ చెట్లు అయితే అక్కడ కనబడుతున్నాయి. ఖజూర్ అండ్ మన ఇంటికాడ ఏమంటారు మీరు ఉంటాయి కదా, అవి కూడా ఉంటాయి ఇక్కడ. ఖజూర్ అయితే బాగా ప్రిపేర్ చేసి ఇస్తారు. ఇక్కడ ఖజూర్ చెట్లు ఎక్కడ దొరకక అంటే మీకు ఏ వీడియోలో చూసుకోవచ్చు మీరు. ఇక్కడ బెటర్ చెట్లు అయితే మంచి పచ్చిగా నీట్గా లేకు. ఇక్కడ చెట్లకైతే బాగా ప్రిపేర్ చేసి ఇస్తారు. ఎందుకంటే ఏ చెట్టునైనా అనవసరంగా ఎవరైతే ఇక్కడ కొట్టారు, అడ్డంగా పెరిగిందా నిలువ పెరిగిందా అవన్నీ పట్టించుకోరు. మంచిగా చక్కగా పెంచుకుంటారు. ఇక్కడ రోడ్లు అయినా వీటిలో షేప్ డిజైన్గా వేస్తానికి ప్రయత్నిస్తారు. చూడొచ్చు మీరు అక్కడ కనబడుతున్నాయి కావచ్చు. అబుదాబి అయితే ఇక్కడ చాలా అప్డేట్ అయితే అవుతున్నది. అబుదాబి మాత్రం మ్యాక్సిమం ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే మంచిగా చక్కగా అవుతున్నది. అక్కడ హైవే కూడా ఎంత పెద్ద ఉందో 1 వేనే మ్యాక్సిమం కవర్ అవుతుంది వచ్చింది మాటలు. అయితే ఒకటే పని పెట్టుకున్నాడు, స్లాట్ బుక్ చేసుకున్నాడు. ప్రతి ఒక్క గ్యాంగ్లో కూడా ఉంటాడు కదా మ్యాపరు లేదా ప్లానింగ్ మంచిగా ఎగ్జిక్యూట్ చేసేటోడు కూడా ఉంటాడు కదా. ఆడు మాత్రం మా గ్యాంగ్లో ఈడే మాటలు మంచిగా ఉండే కానీ పిల్లాడు మంచోడే. అరే ఎడియర్రా హాయ్ ఫ్రెండ్స్. సిగ్గుపడుతుంది
సిగ్గుపడుతుండు కొంచెం, కానీ అమ్మాయిల ముంగట సిగ్గు అయితే ఇడిచబెడతాడు, కానీ ఎందుకో కెమెరా ముంగట అయితే సిగ్గు పెడుతున్నాడు. కొత్త కెమెరా ముంగట వచ్చాడు, కానీ ప్రతిసారి ప్రతి వీడియోలో అయితే కనబడటానికి అయితే ట్రై చేస్తాడు ఇప్పటి నుంచి వెళ్ళి మ్యాక్సిమం అయితే. ఇక రెగ్యులర్గా కనబడే ఇద్దరు అయితే కనబడతారు ఖచ్చితంగా. మా లొకేషన్ దగ్గరనే ఎయిర్పోర్ట్ ఉంటుంది తెలుసు, ఎందుకంటే పెద్ద ఎయిర్పోర్ట్ అనేది ప్రైవేట్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఈదికి వేసినప్పుడు బస్సుకి ఇట్లా అనుకుంటే వైబ్రేట్ అవుతుంది. ఈజీ అవుతుందా మరి మస్తు వస్తుంది. నవీన్ అయితే డ్రైవర్ల గురించి మాట్లాడుతున్నాం. ముందు డ్రైవర్ విల్లాలు అయితే ఉన్నాయి ఇక్కడ, చూసుకోవచ్చు. చక్కని చక్కని విల్లాలు ఉంటాయి ఇక్కడ. ఇలా అనుకున్నా బార్, అది బార్కి వచ్చినా దాని బొమ్మ చూసిన డ్రోన్ పట్టుకున్నాడు నమ్ముతారని. గార్డెన్స్ ఇక్కడ చూడొచ్చు, గార్డెన్స్ ఉన్నాయి. ఇక్కడైతే అవే మీద ఈత చెట్లు అనుకోకరు, అవి ఖజూర చెట్లు. మ్యాక్సిమం మొత్తం దుబాయ్ మొత్తం అందంగా అనిపించడానికి రెడీ చేసుకుంటూనే ఉంటారు. ఇక్కడ మాక్సిమం అయితే క్లీన్ అండ్ నీట్నెస్ కి అసలు కొరతే ఉండదు, ఎందుకంటే ఇళ్ళకు మంచిగా అందంగా విజిటర్స్కి ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పేసి ఇంత నీట్గా ఉంటుంది. ప్రతిరోజు నైట్లో ఇదంతా క్లీన్ అయిపోతూ ఉంటుంది. మనం చూసుకోవచ్చు, మనం దుబాయ్ అబుదాబి అంటేనే మొత్తం ఎడారి అనుకుంటాం, కాకపోతే మీకు ఇక్కడ నుంచి వెళ్ళి మొత్తం అంత గ్రీనరీ కనబడుతుంది. ఎంత మంచిగా కనబడుతుంది అంటే గ్రీనరీ, చెట్లు. కొందరు చెప్తారు రాయగంగల్లా ఎడారి అంటే దేశం అంటే ఏముండదు, ఇక్కడ వచ్చి అంతేముండదు. మనం చేసుకునే కప్పులు ఉంటాయి, కానీ మనం చేసుకునే పని మనకు నచ్చితే ఎన్ని రోజులన్నీ ఇక్కడ ఉండొచ్చు. సేఫ్టీ మాత్రం మ్యాక్సిమం ఉంటుంది, సేఫ్టీ కూడా ఉంటుంది. విలువలు అనేవి ఇక్కడనే తెలుస్తాయి అన్ని. మనిషి మిడిల్ వస్తాడు, వీడియో తీయంగా సిప్పడు చేయడు, మిడిల్ వస్తాడు. మళ్ళీ నన్ను మాట్లాడితలేరు అంటాడు. ఈయన నవీన్ డేంజర్ స్మైలీ వీడియో తీయంగానేమో మిడిల్ వస్తాడు, మళ్ళీ వీడియో మాట్లాడాడు, అసలు సిగ్గుపడతాడు. ఏమో పెట్టుకొని నోట్లకి ఏమన్నా బంగారం పడతాడు, గొంతు పోయిందట. నిన్న కిచ్ కిచ్ అద్దు తాగదంగా తాగిండు. 7 ఆ మొక్కను చూసావా, ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. వీడియోలలో తాజ్మహల్ అయితే అనుకోకండి గైస్, మసీద్. దుబాయ్కి ఎంత దూరం ఉందో అబుదాబికి కూడా అంతే దూరం ఉంది. దుబాయ్కి ఎంత దూరం ఉందో మంది అబుదాబికి కూడా అంతే దూరం ఉంది. దుబాయ్కి అబుదాబికి మిడిల్లో ఎడర్లో కట్టేసారు, కానీ మస్తు ప్రిఫరెన్స్ ఇస్తారు. మన ఇక్కడ ఉన్న మంది ఎంత చేస్తారు, అక్కడ సేఫ్టీ కూడా మస్తు ఉంటుంది. ఇంత పెద్ద ముస్లిం కంట్రీలో కూడా హిందువుల గుడి ఉందంటే మస్తు సేఫ్టీ ఉంటుంది. ఆడ ఆర్మీ మీకు చూసినాక ఏర్పడుతుంది ఆడ. కానీ అండ్ సీనరీ అయితే ఇలా ఉంది. మన టెంపుల్ దగ్గరికి వెళ్ళాగానే అయితే చాలా గ్రీనరీతో అయితే సెట్ చేశారు. అండ్ ఇంకోటి ఇక్కడ రౌండ్ అప్ కూడా అయితే చాలా బాగుంది. మీరు కనిపిస్తుంది కావచ్చు, చాలా చక్కగా అయితే వెహికల్ వెళ్తున్నాయి. మనకు హిందూ టెంపుల్కి సంబంధించి ఎంత స్పేస్ ఇల్లు, మనకు ఎంత రెస్పాన్స్
కాదు చర్చ్ అది కాదు చర్చ్ కాదు అది చర్చ్ అయితే చర్చ్ కాకపోతే అయితే चर्च चर्च में क्या होता इधर से नहीं इधर से नहीं उधर है पार्किंग అండ్ అయితే వచ్చేసింది. अभी तुम इधर रुकेगा जाएगा जाएगा फिर लॉन्ग అండ్ లొకేషన్ అయితే వచ్చేసినాం గైస్. అండ్ పార్కింగ్ కోసం అయితే లెంగుతున్నారు మన వాళ్ళు. అండ్ ఇక్కడ చాలా హిందూస్ ఉన్నారు, మన ఇండియా వాళ్ళు అయితే చాలా మంది ఉంటారు, మన తెలుగు వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ ఫ్యామిలీస్తో. ఇక్కడ చాలా హ్యాపీగా దొరుకుతారు, చూసుకోవచ్చు అక్కడ జూమ్ కొట్టిండు. ఇదైతే పార్కింగ్. వీళ్ళందరూ మన వాళ్ళే. మన వాళ్ళు అంటే మా ఇంటి వాళ్ళు కాదు. ఫ్రీ పార్కింగ్ కరెక్ట్. ఇక్కడ అయితే ఫ్రీ పార్కింగ్ కాదని అడుగుతున్నారు, ఎందుకంటే మన డ్రైవర్కి బాగా డబ్బులు పడతాయి. హలో గైస్, లోపలనైతే ఇట్లా ఉంటుంది. రిజిస్టర్ అని చెప్పించుకున్నారు. అందుకు స్పెషల్గా మనకైతే మన ఇక్కడ ఇన్ఛార్జ్ అవుతున్నారు, మన వాళ్ళు అయితే లాగిన్ అయితే వేసుకుంటున్నారు. లాగిన్ కావాలి కంపల్సరీ, ఎందుకంటే ఇక్కడ స్ట్రిక్ట్ రూల్స్ అనేటివి ఉంటాయి మంచిగా. మన వాళ్ళు అయితే మాట్లాడుతున్నారు గైస్, రిజిస్ట్రేషన్ చేసేందుకు. మనం ఒక్కళ్ళు అయితే కాలేదు, అంతా అయిపోయింది మాది అయితే ఫోన్లలో. బట్ మనం అయితే అవ్వట్లేదు అసలు. వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు, కానీ మన వాళ్ళు ఏంటంటే కొంచెం యాటిట్యూడ్తో మాకు తెలుసు అని చెప్పేసిర్రు. మనోడు అయితే పంచలు కట్టుకొని అయితే రెడీ ఉన్నారు. కానీ బ్లాక్ కొంచెం యూనిక్గా ఉంటుందని బ్లాక్ వేసాం, ఏం తప్పుగా అనుకోకండి. మళ్ళీ కమెంట్లలో వేసుకోకరు బ్లాక్ ఎందుకు వేసుకున్నారు టెంపుల్లోకి అని. కొంచెం హిందూ మందిరికి అయితే వచ్చేసినాం. ఇట్లుంటుంది మొత్తం. ఇక్కడ నుంచి విజిటర్లు పోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్నాక మెయిల్ వస్తుంది, దాన్ని చూసుకొని వాళ్ళు లోపలికి పంపిస్తారు. ఇక్కడ ఆర్మీ ఉంటుంది, సెక్యూరిటీ వాళ్ళందరూ ఆపేస్తారు. మన వాళ్ళు హీరోలు ఎక్కువ కొడుతున్నారు. సెక్యూరిటీ ఫుల్ ఉంది ఇక్కడ. ఇక్కడనైతే ఫుల్ సెక్యూరిటీ. మనోడు అట్లా తిరుక్కుంటూ పోతుండు. మన హిందువులు మస్తు మంది వస్తారు, వేరే వాళ్ళు కూడా వస్తారు, కానీ అట్లా ఇక దీంట్లో పోయినాక మన మెయిల్ చూసేసి మనకు అప్రూవ్ అయిందా, టికెట్ అప్రూవ్ కాలేదా చూసి లోపలికి పంపిస్తారు. దాని లోపల ఇట్లుంటుంది. ఇవేవి అలో అయ్యారు, ఇవేవి తీసుకుపోవద్దు. చలో ఎంట్రన్స్. ఫైనల్ అయితే మనం వచ్చేసి మందిర్కి వచ్చేసాం. అండ్ చాలా ఇప్పటికైతే చాలా లేట్ అయిపోయింది, ఎందుకంటే సెక్యూరిటీ వాళ్ళు చాలా రూల్స్ ఉన్నాయి ఇక్కడ. అవన్నీ అయితే ఫినిష్ చేసుకున్నాం. ఇక్కడ చాలా చెట్లు, మన గ్రీనరీ అయితే చాలా డిజైన్ చేశారు ఇక్కడ. అండ్ మన వాళ్ళు అయితే పంచలు కట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ అందరూ హిందువులు, మన ఇండియన్స్ ఉంటారు, వాళ్ళు నేపాల్ కూడా చాలా మంది, మన వేరే కంట్రోల్. అండ్ ఈవెన్ లోకల్ అరబులు కూడా వచ్చి ఇక్కడ విజిట్ చేస్తారు. గైస్ మందిర్ చూసుకోండి, ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ మీద మొత్తం చెప్పేస్తున్నారు. ఇక్కడ మోడీ వచ్చినప్పుడు చేసినవి, స్టార్ట్ అయినప్పటి ఎల్ఈడి స్క్రీన్ మీద అక్కడ స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నారు. ఇది మందిరు ఫైనల్గా చేరుకున్నాం. ఇది మోడీ వచ్చి ఓపెన్ చేసినప్పుడు, ఇక్కడ మోడీ వచ్చి ఓపెన్ చేసినప్పుడు అది ఎట్లెట్లుండే అవన్నీ స్క్రీన్ మీద వేస్తున్నారు. స్క్రీన్ కూడా ఇక్కడ వాటర్ కూడా ఫ్రీ ఉంటుంది. ఫ్రీ వాటర్, అది వాటర్ తాగేటి. ఇదైతే ఫ్రీ వాటర్. ఇక్కడ వాటర్ తీసుకున్నారు మన వాళ్ళు, ఫ్రీ వాటర్ అంతా మంచిగా ప్యూర్ ఉన్నాయి. చూడండి మన ఫిల్టర్ వాటర్ ఎట్లుంటుంది, గుల్లే ఇంకా లెక్క సేమ్ ఉంటుంది. ఇక్కడ అన్ని సదుపాయాలు.
విజిటర్స్ కూడా ఉంటారు. ఇంకా విజిటర్లు కూడా చాలా మంది ఉంటారు. మా ఇండియా నుంచి కాదు, నార్త్ కంట్రీస్ నుంచి ఇక్కడ విజిట్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ అలాంటిది ఇక్కడ ప్లేస్ కూడా అలాంటిది ఎంత పీస్ఫుల్గా ఉంటుందో అంత మంచిగా ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మీకు పక్కకు కూడా చూపించడానికి ట్రై చేస్తాం. ఎంత చక్కగా ఉందో అక్కడ వాటర్ ఫాల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంత నీట్గా ఉందంటే రియల్లీ చెప్తున్నా, ఎక్కడికైనా ఇంత యూనిక్గా అయితే నేను చూడలేను. ఇక్కడ విజిట్ చేసినంత కూడా విజిట్ ఖచ్చితంగా చేయాలి. మన అబిదాబి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి అయితే రోజు స్టార్ట్ చేసుకోండి. చాలా చక్కగా ఉన్నారు చూడండి. ఇక్కడ ఫొటోస్ అయినా ఏమైనా ఎంత యూనిక్గా దిగుతున్నారో. అండ్ వాటర్స్ ప్రతి ఒక్కటి మాత్రం అంతా ట్రెడిషనల్గా మన వాళ్ళు సాంప్రదాయంగా. ఫారెన్ అంటే అన్ని చిన్న చిన్న బట్టలు పొట్టి బట్టలు అనుకుంటారు, కానీ ఎంత సాంప్రదాయంగా ఎంత మంచిగా ఉందో మీరు చూసుకోవచ్చు. అండ్ వాటర్ ఫాల్, ఇక్కడైతే వాటర్ ఫాల్ కూడా ఎంత చక్కగా కట్టారో. మన వాళ్ళు అయితే ఇంత కూడా మాట్లాడతలేరు, ఇంత కూడా సపోర్ట్ చేస్తలేరు మన వాళ్ళు. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయి, ఇక్కడ ఉండి గుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేయము. గుడి గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయి. మన వాళ్ళు అయితే ఫోటోషూట్ స్టార్ట్ చేసారు. అండ్ ఫోటోషూట్ అయితే మనోడు చూసిన పంచ పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. కనబడుతున్నాడు. సిద్దిపేట మోడల్ అంట. చలో మనోడు అయితే ముందు అడుగుదామని చెప్పిండు. ఇంకేదో పోతాడు, ముందు అడిగేసి పూలు అడిగేస్తారు కావచ్చు. చూసుకొని వెనక ముందు చూసుకున్నాడు. చష్మా అయితే పోయి లోపలికి అయితే పోతున్నా మాట అలో వేయరు, అది కూడా పోయినాక అలో వేస్తేనేమో ఇస్తుంది, లేకపోతే సారీ ఇవ్వాలనైతే ఏమనుకోకరు. నవీనాన్ని ఇలా మనోరథం ఉన్నాడు, పెళ్లి కావాలని జల్దీ, అందుకే ఇలా ఏం మాట్లాడలేకపోతున్నాడు. అండ్ నెక్స్ట్ ఇవాళ నైట్ ఒక వీడియో తీస్తేందుకు, షార్ట్ తీస్తేందుకు ట్రై చేస్తాం. ఇలా కూడా ఒక వీడియో వస్తుంది. అండ్ ఇక్కడ చెప్పులు తీసేయంటే పోవాలన్నమాట. మన వాళ్ళు రూల్స్ అయితే చెప్తున్నారు, ఎందుకంటే ఇలా ఆల్రెడీ విజిట్ చేసిర్రు. అండ్ నేనైతే విజిట్ చేయలేదు. ఇక్కడ పంతులు కూడా మన యూనిక్ గా ఉంటారు. ఇక్కడ అందరూ అక్కడ లోపల ఫుడ్ గా చక్కగా ఉన్నారు చూడండి. ఫుడ్ ఉంటుంది అట లోపల. ఫుడ్ తినచ్చు తినచ్చా పోయి పైసా ఎంత కొనుక్కోవాలి? చెప్పులు పెట్టి బయటకైతే వచ్చేసినాం. అండ్ ఇక్కడ గంటలు కూడా ఉన్నాయి, కొట్టచ్చు మనోళ్ళు. మనోళ్ళు అయితే గంటలు కొట్టారు, గంటలు కొట్టారు. నేను కూడా కొడతాం. వచ్చేసేది చాలా చక్కగా ఉంది. మెట్లయితే ఎక్కబోతున్నాం ఇక్కడ. అండ్ పోవడానికి ఒక దారి, రావడానికి ఒక దారి. ఇక్కడ మాకు తగ్గట్టే మెట్లు అవుతున్నాయి. అండ్ చాలా రోజులకి మన దేవుని సంవత్సరం తర్వాత దేవుని దర్శనం చేసుకోవడానికి వచ్చిన చాలా రోజుల తర్వాత మ్యాక్సిమం ఇండియాని లీవ్ అయిపోయిన తర్వాత సంవత్సరం తర్వాత నేను విజిట్ చేసాను. మళ్ళీ ఇక్కడికి వచ్చినాం మన దేవుళ్ళని చూస్తాను. అండ్ ఇక్కడ నాకు సన్ గ్లాసెస్ ఏం కనబడుతుంది, మంచిగా ఉన్నాయి. ఇక్కడ రిఫ్లెక్షన్, సన్ రిఫ్లెక్షన్ కూడా మంచిగా వస్తుంది. మన దగ్గర శిల్పాలు ఎక్కువట్లల్లా మన ఇండియా టెంపుల్ని మన రిఫరెన్స్ ఇవ్వగలిగేంత తోపు మనోళ్ళ దగ్గర ఉంటుంది. ఎంత యూనిక్గా ఎంత చక్కగా మన శిల్పాలు అయితే ఉన్నాయి చూడండి. ఇండియా నుంచి వెళ్ళి ఇవన్నీ ఎక్స్పోర్ట్ అయితే అయినాయి. ఇక్కడ ఎంత చక్కగా కట్టినారో చూడండి. నిజంగా చెప్తున్నా, మైండ్ అయితే బ్లాస్ట్ అవుతున్నది నేను చూసిన తర్వాత. చాలా రోజుల తర్వాత నేను కూడా చూసిన, మీరు చూసుంటారు ఆల్రెడీ. పీపుల్స్ అయితే మస్తు మంది అరే ఇంద్రా ఇంత చెప్తున్నాం, మేము ఆల్రెడీ చూసిందే చెప్తున్నాం అనుకుంటారు, కానీ మ్యాక్సిమం చెప్తున్నాను. నేను ఎక్సైటెడ్ అవుతున్నాను. అందుకే మన వినాయకుడు నాట్యం చేస్తున్నాడు. నేను ఎక్సైటెడ్ అవుతున్నాను, అందుకే ఇంత బ్లో అయిపోతుంది నా మైండ్. ఓకే, అంతా మంచిగా ఉన్నది, అంత చక్కగా బాగా పీస్ఫుల్ అవుతుంది మంచిగా. ఇక్కడ అయితే కృష్ణ టెంపుల్ అనుకుంటా. ఈ వాటర్ అయితే ఉన్నాయి. ఇక్కడ వాటర్లో నైట్ లైట్స్ వస్తాయి, మొత్తం చెమక్ ఉంటాయి. ఇక్కడ సెక్యూరిటీ ఉన్నాడు. ఇక్కడ మన అంజన్న నరసింహస్వామి అందరు ఉన్నారు.
అక్కడ ఈ చుట్టుపక్కల అయితే పెడతా, కానీ లోపలికి మాత్రం అదో లేదు. అండ్ సీనియర్ అయితే మ్యాక్సిమం ఉంది గైస్. నాకైతే ఎంత పీస్ఫుల్ ఉందంటే మైండ్ ఫ్రెష్ అయిపోయింది. నీకు మ్యాక్సిమం ఇన్ని రోజులు ఉన్న డ్యూటీ స్ట్రెస్ మొత్తం ఒక్క రోజులో ఎగిరిపోయింది. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే. అండ్ చక్కగా తీసుకోండి, ఏం పరిచయం కాదు, పరిచయం కాదు. మీకు తెలకుండా కూడా ఇక్కడ సెక్యూరిటీ అడిగితే సెక్యూరిటీ వీడియో ఓకే తెలియదు చెప్పండి. ఒకవేళ మీకు ఏం తెలియకుండా కూడా ఇక్కడ సెక్యూరిటీ ఉంటాడు, సెక్యూరిటీ అడిగితే చెప్తారు ఎటు పోవాలి ఏం చేయాలని. సెక్యూరిటీ చెప్పి అక్కడ ఉన్నారు సెక్యూరిటీ. మస్తు ఉంది एकदम. చెట్లు వాటర్ రిఫరెన్స్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ. అండ్ చెట్లు టెంపుల్ కూడా ఉంది. మీరు ఇక్కడ శిల్పాలు మాత్రం చూడవచ్చు. నాకు ఇదే అసలు మైండ్ పోతున్నది గైస్. ఎంత న్యాచురల్ ఉన్నాయంటే శిల్పాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. నిజం చెప్తున్నా, మస్తు వచ్చింది. ఓకే, మనోళ్ళు అయితే ఏం మాట్లాడతలేరు. మనోళ్ళు అయితే ఫోటోలు అని చంపుతుండు. పని చూసిపోతుంది అయితే చూసుకుంటలేడు. కింద ఒక గుడి ఉంది. కింద ఒక గుడి ఉందా? పోవచ్చా? పోవచ్చు. ఈ బ్లాగ్ కానీ ఫోన్ అలో అయ్యారు, పోదామే కూడా ఫోన్ అలో అయ్యారు. పోదామే చెప్పు ఉంటుంది. ఫాన్ మొత్తం యూనిక్ గా ఫిలిపిన్ వాళ్ళు, వేరే దేశస్తులు కూడా ఇల్లు మన ముంగటున్న వాళ్ళు మాత్రం ఫిలిపిన్ వాళ్ళు. అండ్ వేరే దేశపులు కూడా మన కల్చర్ ఎంత చేస్తుర్రు అంటే మీరు చూడొచ్చు. చాలా చక్కగా అయిపోయింది. చెప్పు, మాట్లాడరా గురించి చెప్పు. ఇంట్లో కూడా ఒక గుడి ఉంది, దాని లోపల ఫోనాలు వేయరు, మీద కూడా గుళ్ళో కూడా ఫోనాలు వేయరు. ఆడ ఓన్లీ ఫోటోలు పెడతాం, ఫోటోలు పెడితే ఆడ లోపల ఏముందని చెప్పేసి చూసుకోవాలి మీరే. కానీ వీడియో అలో వేయరు, ఫోటోలు కూడా అలో వేయరు. మ్యాక్సిమం ట్రై చేస్తాం తీయడానికి. ఒకవేళ కాకపోతే ఫోన్ సైడ్ పెట్టేసి లోపలికి పోయి ఇంకా చెట్లలో కూడా తిరుగుదాం కొంచెం, దర్శనం చేసుకుని వస్తాం. ఇప్పుడైతే మనం గార్డెన్ చూపిద్దాం. గార్డెన్ ఎక్కడ పక్కనే గార్డెన్ ఉంది, ఇక్కడ చూడొచ్చు మీరు. ఎంత కానీ మ్యాక్సిమం ఎక్స్ప్లోర్ ఎవరు. నా పేరు శ్రీశైలం, నే చేస్తా రౌడీజం. ఇండియా నుంచి తెలుగు పీపుల్స్ అయితే ఎవరు లాగింగ్ చేయలేరు. అండ్ చూడొచ్చు ఇంత క్లారిటీగా అయితే ఎవరు చేయలేడు, ఇది మాత్రం పక్క. కానీ ఫోన్లో లేదు, ఫోటోలు దిగుతున్నారు అందరూ. ఓకే, మనవాడు స్పెట్స్ ఇస్తున్నాడు నాకు. అండ్ ఒక సైడ్కి పోయి మనం ఫోటో షూట్ అయితే చేసుకుందాం. ఒక సైడ్కి ఉందాం, ఎందుకంటే అందరూ స్పేస్ అయితే లేదు. ఇది ముందైతే ఇట్లా ఉన్నది. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళా వైద్యుడు అండ్ వన్ మోర్ ఆల్సో ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కులమతాల భేదాలు అయితే ఇక్కడ ఏముండయి, అక్కడ చూసుకోవచ్చు మీరు క్లారిటీ. కులమత భేదాలు అయితే ఇక్కడ అసలు ఉన్నాయి. ఇక్కడ అందరూ ఈక్వాలిటీతో వస్తారు, విజిట్ చేస్తారు, అన్నీ మంచిగా ఉంటాయి. చూసినారు కావచ్చు ఆల్రెడీ మీరు. ఓకే, అండ్ ఇక్కడ లేదు, చలో లోపలికి అయితే పోతున్నాం. లోపల ఫోటో వీడియో అలో లేదు. ఒక చుట్లు తిరిగి అండ్ మీకు అన్ని చూపిస్తాను, ఇక్కడ రెడీ చేస్తాం. అండ్ కాబట్టి కోసం ఇక్కడ స్పెషలిస్ట్ అది ఉన్నది, చాలా చక్కగా ఉంది. రిఫరెన్స్ అయితే మీకు కనబడ వీడు ఉంది. చుట్టూ తిరగాల బ్రో. చూడండి, సన్ రైజ్ అయితే మామూలుగా లేదు. సన్ రైజ్ అయితే మంచిగా పడుతున్నది. అండ్ మస్తు మంది విజిట్ అయినా ఎవరైనా అందరూ ఒకటి ఇక్కడ బాగుంది. సన్ రైజ్ కూడా చూసుకోవచ్చు. అవసరం లేదు, ఇక్కడ సాంగ్ వస్తుంది అన్నట్టు. తెలుగులో కూడా ఉన్నారు ఇక్కడ, చూసుకోవచ్చు. ఎక్స్ప్లెయిన్ ఇలా వేరే ఎక్స్ప్లెయిన్. అండ్ ఇక్కడ అంతా మన మహాభారతం ఏదైనా రిఫరెన్స్, మహాభారతం రిఫరెన్స్ కూడా
అంత డీటెయిల్స్ ఇచ్చేసిన హాయ్ గైస్, వెల్కమ్ టు మొత్తం మెట్ల మీద అయితే అది లైట్లు సెట్ చేసిళ్ళు. మెట్ల మీద నీకు మొత్తం లైట్లు కనిపిస్తున్నాయి, లైట్లు సెట్ చేసిళ్ళు. ఇక మనోళ్ళ డిస్కషన్ పెట్టిళ్ళు. అండ్ బ్యాక్ టు ద వ్లాగ్. సన్ రైజ్ పిక్చర్స్ అయితే మంచిగా ఉన్నాయి. అండ్ సన్ రైజ్ వెనక లైట్లు అయితే ఇప్పుడు చాలా అవుతాయి. అండ్ జనాలు వచ్చినారు, ఆయన అంటున్నారు, మన తెలుగు వాళ్ళు అందరూ మీట్ అయినారు. చాలా మంచిగా ఉన్నది. అండ్ ఇక్కడ మన విగ్రహాలు అయితే పై కూడా వేయచ్చు. ఇక్కడ మనకు నచ్చినాయి చూసుకోవచ్చు. అన్నీ ఉన్నాయి ఇక్కడ. టెంపుల్లో ఇది కూడా టెంపుల్ ఇంక్లూడ్ అయ్యే ఉంటాయి. ఇవి కూడా ఇంక్లూడ్ అయితే అన్ని టెంపుల్లో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి గైస్. ఇవన్నీ కూడా మనకు సంబంధించిన ప్రతి ఒక్క సాంప్రదాయం అయితే ఇక్కడ అయితే ఉన్నాయి. వస్తువులు కానీ మంగళార్తులు అన్నీ ఈక్వాలిటీతో ఎంత నీట్గా న్యాచురల్గా పెట్టిర్రు. ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ ద్రాక్షలు కూడా ఉన్నాయి ఇక్కడ మనం అనుకోవచ్చు. అండ్ ఇక్కడ మాలలు, ఎవ్రీథింగ్, ఈచ్ అనదర్ ఎవ్రీథింగ్ ఉన్నాయి ఇక్కడ. ప్రతి ఒక్కటి ఉన్నది ఇక్కడ. హిందువులకి సంబంధించిన మాట్లాడకటే బ్రాచ్ లైట్స్ నాకు సంబంధించిన బ్రాచ్ గంట కొడతారు మనం. అండ్ ఓకే, ఇవైతే తీసుకుందాం మనం. ఓకే, ఇవి తీసుకుందాం. నేను నలుగురున్నారా? చూడలే బుక్స్. ఇక్కడ వచ్చేసి బుక్స్ ఉన్నాయి. బుక్స్ అన్నీ ఫోటో ఫ్రేమ్స్ తీసుకోవచ్చు. అండ్ టెంపుల్లో పనులు అయితే ప్రసాదం అయితే అమ్ముతారు గైస్. ప్రసాదం పోయి తెచ్చుకొని, మనం స్పెషల్గా పోయి తెచ్చుకొని ఇక్కడ తినాలి. ఇక్కడ అన్ని చోట్ల ఉన్నాయి, సేమ్ మన రెస్టారెంట్ లాగా. బట్ ఇక్కడ న్యాచురల్గా మనం ఇక్కడ ఊపుకుందాం నచ్చి. ఓకే, అండ్ ప్రసాదం అది మన ఇష్టం ఉంది, పోయి అక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు. స్పెషల్గా కూడా ఉంటాయి. అండ్ ఇక అది ఎట్లా మీకు చూపిస్తాం. మన వాళ్ళు అయితే మీకు చూపిస్తారు. ముంగట్టే బాగుంటుంది. మీరు ఇక్కడ కొన్ని ఉన్నాయి. స్వీట్ ఇది మనం మాట తీసుకుందాం. పులిహోర సంబంధించింది ఏమన్నా మన ఇంటి తెలంగాణకు సంబంధించింది ఏమన్నా ఉంటే చూద్దాం. అది తీసుకుందాం. అక్కడ పూరీలు ఉన్నాయి. అక్కడికి పోయి అక్కడ చూద్దాం. ఉప్మా తీసుకుందాం. లెమన్ రైస్ తీసుకుందాం. లెమన్ రైస్ 15 తరం ఉన్నది. లెమన్ రైస్ తీసుకుందాం. పూరి ఓకే, ఇది అయిపోయింది. ఏడా ఆడ కొట్టిపోయారు మరి. ఎండకెళ్ళి పోవాలి. లెమన్ రైస్ తీసుకుందాం. లెమన్ రైస్ అయితే ఆర్డర్ చెప్పాడు మనవాడు. లెమన్ రైస్ అయితే ఆర్డర్ చెప్పారు. 60 రూపీస్ అయినాయి. పర్సులు తీస్తే బెటరు. అందరు పర్సులు ఓపెన్ చేయాలి ప్లీజ్. ₹10 ఉంటాయి ఇచ్చే రైస్. మొత్తం 60 అయింది. అంటే 60 అంటే ఇండియన్ కన్వెన్స్ చేయలేదు. 60 అంటే 600, 700 600-700 పెట్టుకొని లెమన్ రైస్ అయితే అనుకున్నాం. ఇక్కడ అది ఎట్లా ఉంటుందో చూపిస్తాం. లెమన్ రైస్. ఓకే, నెక్స్ట్ వీడియో చలో. మన ఫుడ్ అయితే ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చేసింది. అండ్ సెల్ఫ్ సర్వీస్ ఇక్కడ. కానీ
ప్లేట్లలో వెయిట్ ఇచ్చిర్రు మామ, అది మాత్రం సూపర్. చార్ చాయ్ ఆర్ వాటర్ రైస్, లెమన్ రైస్ ఇట్లుంది. అండ్ దానికి సంబంధించిన ఇవి కూడా మనకు ఇచ్చిర్రు. అండ్ తిన్నాకలే మళ్ళా చెప్తా నీకు ఎట్లుందో. మనలో అయితే టేస్ట్ అడుగు బ్రో, టేస్ట్ చెప్పు బ్రో. మస్తు టేస్ట్ అయితే మంచిగా బాగుందన్న, నిజంగా బాగుందన్న. కానీ రియల్గా టేస్ట్ అయితే మాత్రం చాలా చక్కగా చేసిర్రు. అండ్ ఇదైతే బాగుంది, నాకు తెలుసు అందరికి సాంబార్. అండ్ ఎండ్ అయితే అయిపోయింది గైస్.